ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ని సుంకాలు విధించి వేధిస్తానని చెప్పి పదే పదే మొరపెడుతున్నారు. మరోవైపు అదే అమెరికా భారతదేశం యొక్క సహాయం రక్షణ రంగంలో కావాలని వేడుకుంటుంది. ఉదాహరణకు ఇటీవలే మలేషియాలో జరిగిన ఏషియన్ డిఫెన్స్ మినిస్టీరియల్ మీటింగ్ ప్లస్‌లో అమెరికా మరియు ఇండియా 10 ఏళ్ల పాటు డిఫెన్స్ పార్ట్నర్‌షిప్ సైన్ చేశారు. ఇక్కడ మనం గమనించవలసిన మరొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఉంది. ఎంత వాణిజ్యపరంగా ఇబ్బంది పడుతున్నా సరే, అమెరికాకి, భారతదేశానికి మధ్య జరుగుతున్న సైనిక వ్యవహారాలు మాత్రం ఎక్కడ నిలువలేదు. ఈ సంవత్సరం యుద్ధ్ అభయాస్ అనే ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్‌ని కూడా మనం పూర్తి చేసుకున్నాము. గతంలో కూడా అమెరికాకి సంబంధించిన 4 ఫండమెంటల్ డిఫెన్స్ అగ్రీమెంట్స్‌కి కూడా భారతదేశం సైన్ చేసింది. అందులో మొట్టమొదటిది జీఎస్ఓఎంఐఏ జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రీమెంట్. ఏదైతే భారతదేశం మరియు అమెరికాకు సంబంధించిన గోప్యమైన సైనిక సమాచారాన్ని పరస్పరం పంచుకుంటారో అది 2002లో సంతకం పెట్టారు. అలాగే లెమోవా లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇదొచ్చేసరికి 2 దేశాల మధ్య ఉన్న సైనిక స్థావరాలను, సదుపాయాలను ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు. ఇది 2016లో సైన్ చేశారు. అలాగే మూడోది కొమ్కాసా కమ్యూనికేషన్ కంపాక్టబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఇది 2018లో సైన్ చేశారు. అమెరికా నుండి అధునాతన సురక్షిత కమ్యూనికేషన్ పరికరాలు పొందడానికి మరియు సంయుక్త ఆపరేషన్లు, భద్రమైన సమాచారాన్ని మార్పిడికి ఇది సహాయం చేస్తుంది. నాలుగోది బెకా బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్. ఇది 2020లో సైన్ చేశారు. ఉపగ్రహ మరియు భౌగోళిక డేటాను పంచుకోవడానికి ద్వారా క్షిపణి దాడులు, నావిగేషన్, లక్ష్య నిర్దేశం వంటి వ్యవస్థలు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంత పకడ్బందీగా మరియు హిందూ మహాసముద్రంలో కూడా అమెరికాకి బలమైన అండగా భారతదేశం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి.